ఆపరేషన్ సింధూర్ నయా భారత్ స్వరూపం. ఆపరేషన్ సింధూర్ న్యాయానికి కొత్త నిర్వచనం. తప్పు చేసిన వారికి గుణపాఠం చెప్పే నీతి రీతి ఇదే అన్నారు ప్రధాని మోడీ. భారత ఆడబిడ్డల కుంకుమను చెరిపేసిన వారి రక్తాన్ని మట్టిలో కలిపేశామన్నారు. భారతదేశానికి సేవకుడిగా తానున్న విషయాన్ని మర్చిపోవద్దని, సార్వభౌమత్వం విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. పీఓకే తప్ప మరే విషయంపై ఇక పాక్తో మాటలు ఉండబోవని తేల్చి చెప్పారు. हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी और तीनों सेनाओं ने मिलकर ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया। 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए। दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है। जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है। जो हिंदुस्तान का लहू बहाते थे आज कतरे कतरे का हिसाब चुकाया है। जो सोचते थे भारत चुप रहेगा आज वो घरों में डूब के पड़े हैं। शोध प्रतिशोध का खेल नहीं, ये न्याय का नया स्वरूप है। ये ऑपरेशन सिंदूर है। ये सिर्फ आक्रोश नहीं है, ये समर्थ भारत का रौद्र रूप है। ये भारत का नया स्वरूप है। आतंक का फन कुचलने की यही नीति है, यही रीति है, यही भारत है, नया भारत है। पाकिस्तान भारत से कभी सीधी लड़ाई जीत ही नहीं सकता। जब भी सीधी लड़ाई होती है तो बार बार पाकिस्तान को मुंह की खानी पड़ती। इसलिए पाकिस्तान ने आतंकवाद को भारत के खिलाफ लड़ाई का आजादी के बाद पिछले कई दशकों से यही चला आ रहा था। पाकिस्तान आतंक फैलाता था, निर्दोष लोगों की हत्याएं करता था, भारत में डर का माहौल बनाता था। लेकिन पाकिस्तान एक बात भूल गया, अब मां भारती का सेवक मोदी यहां सीना तान कर खड़ा है। मोदी का दिमाग ठंडा रहता है, लेकिन मोदी का लहू गर्म होता है। मोदी की नसों में लहू नहीं, गर्म सिंदूर बह रहा है। हर आतंकी हमले की पाकिस्तान को भारी कीमत चुकानी पड़ेगी और ये कीमत पाकिस्तान की सेना चुकाएगी, पाकिस्तान की अर्थव्यवस्था चुकाएगी। पाकिस्तान के साथ ट्रेड होगा न टॉक। अगर बात होगी तो सिर्फ पाकिस्तान के कब्जे वाले कश्मीर की, पीओके की। और अगर पाकिस्तान ने आतंकियों को एक्सपोर्ट करना जारी रखा तो उसको पाई के लिए मोहताज होना होगा। पाकिस्तान को भारत के हक का पानी नहीं मिलेगा। भारतीयों के खून से खेलना पाकिस्तान को महंगा पड़ेगा। ये भारत का संकल्प है और दुनिया की कोई ताकत हमें इस संकल्प से डिगा नहीं सकती है। తెలంగాణలో రైల్వేలను వేగంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దసరా నాటికి కొమరవెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అతి పురాతనమైనది కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో
రైల్వేల అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి 3 రైల్వే స్టేషన్లు పూర్తయిపోయాయి. వచ్చే సంవత్సరం లోపల 2026లో తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అన్ని బేగంపేట రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లను తలపించేలా ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రీడిజైన్ చేసిన తర్వాత నమ్మలేనంతగా మారిపోయింది అన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరిన్ని రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. గట్కేసర్ నుంచి యాదగిరి గుట్టకు దాదాపు రోజు 1,00,000 మంది 50 నుంచి 1,00,000 మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది, సగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది. కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆపరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత, కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇవాళ టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో పాటు నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కానీ చార్మినార్ మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ని కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిరియాలు కూడా ఒక కమర్షియల్గా రైస్ మిల్నే ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ని కూడా అభివృద్ధి చేయాలని. సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. జహీరాబాద్ మండలం హుగ్గెలిలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. అనంతరం జరాసంగం మండలం మాచ్నూర్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. 494 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనరసింహ, కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. జహీరాబాద్ మండలం హుగ్గెలిలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. అనంతరం జరాసంగం మండలం మాచ్నూర్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన పరిశీలిస్తారు. 494 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్. పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనరసింహ, కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రత కట్టుదిట్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సిబిసిఐడి విచారణకు కేటీఆర్ డిమాండ్ చేయాలన్నారు. ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. విచారణ జరిపిస్తే అవినీతి బట్టబయలవుతోంది అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసని చెప్పారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో నాగం జనార్దన్ రెడ్డి కేసు వేసి ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాడు అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎత్తిపోతల పథకం విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళకేదో అది అనుకూలంగా వచ్చిందని తామంతా నీతిమంతులమని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది, నాగం జనార్దన్ రెడ్డి వేరే పార్టీలు ఉన్నప్పుడు ఈ కేసు వేసినారు. ఆ కేసు వేసిండు కాబట్టి ఎన్నికల సమయంలో నాగం జనార్దన్ రెడ్డి గారిని మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు.
నాగం జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ మీద కేసేసిండు, అవినీతి జరిగిందని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాగం రెడ్డి కేసేసినాడు, అవినీతి జరిగిందని ఆధారాలతో కోర్టుకు సమర్పించినాడు. తర్వాత వారిని మీ పార్టీలో చేర్చుకుని ఆ కేసు వీగిపోయే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా కేసు నీరుగార్చబడింది. నాగం జనార్దన్ రెడ్డి గారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఎలా కొట్లాడతాడు? ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో చేరిండు కాబట్టి ప్రలోభాలకి తలొగ్గి కేసును నీరుగార్చే విధంగా, కేసును వాదించకుండా అది వీగిపోయే విధంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కేసు వీగిపోయింది. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రేవంత్ అందాల పోటీల్లో ఉండడం కరెక్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంపై నిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, భయపడే ప్రసక్తే లేదు అన్నారు. సీఎం రేవంత్ కు నిద్ర లేకుండా హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు కేటీఆర్. నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయినా, నేను పెళ్లికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. నేను నాకు తెలియక అడుగుతా, రాష్ట్రంలో ఒక దిక్కు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపలు ముంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఇన్నో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి ఎత్తుకుని వాడు దొరుకుతలేడు. ఏదో బిజీగా ఉన్నారు. ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే, పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం. తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. వానాకాలం మొదలైన జనుము, జీలుగు విత్తనాలు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు అన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. ధరలు పెంచుడేనా రేవంత్ రెడ్డి? నువ్వు బీర్ల ధరలు పెంచుతా, లిక్కర్ ధర పెంచుతా, విత్తనాల ధర పెంచుతా, ఇంకేదో ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతా. పెంచుడు తప్ప పంచుడు తెలియదు నీకు. పెంచుడు దంచుడు ఏం చేసినావు నువ్వు? మీరు రైతు ప్రభుత్వం. ఏం రైతు ప్రభుత్వం? రైతు బంధు ఎగ్గొట్టుడు రైతు ప్రభుత్వమా? రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా? వడ్లు తడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా? పంటల బీమా ఎగబెట్టడం రైతు ప్రభుత్వమా? విత్తనాల ధరలు పెంచడం రైతు ప్రభుత్వమా? ₹1 బోనస్ ఇవ్వకపోవడం రైతు ప్రభుత్వమా? ఏంది మీ రైతు ప్రభుత్వం? మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని ఉద్దేశించి ఆమె 6 పేజీల లేఖ కేసీఆర్ కు పంపారు. మై డియర్ డాడీ అంటూ లేఖను ప్రారంభించిన కవిత కేసీఆర్ తప్పులను ప్రస్తావిస్తూ లేఖ రాయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా అంత పెద్ద సభలో బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. ఇది రాబోయే రోజుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనే చర్చకు దారితీసిందని లేఖలో తెలిపారు. బీజేపీ బలపడుతోందని మన క్యాడరే అభిప్రాయపడుతోంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసింది అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకుపోయింది అన్నారు. పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎన్నికల్లో బీ ఫామ్ ఇస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది అన్నారు. 2001 నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే ఛాన్స్ ఇస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమన్న కవిత తెలంగాణ తల్లి గీతం గురించి మాట్లాడకపోవడం నచ్చలేదు అన్నారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని ముఖ్య నేతలు బాధపడుతున్నారని కేసీఆర్ కు రాసిన లేఖలో కవిత స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలి అనే లక్ష్యంతో మాటా మంతి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రావి వలస గ్రామస్తులను టెక్కరలోని ఒక థియేటర్కు తీసుకురాగా క్యాంప్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మాటా మంతి ఒక పథకం మాత్రమే కాదని ప్రధాని మోదీ ఊహించిన గ్రామీణ భారత మహోత్సవ్ 2025 కలను సాకారం చేయడంలో కీలక అడుగు వేస్తుందని చెప్పారు. గ్రామ భవిష్యత్తు కోసం బాధ్యతను తీసుకోవడమే అసలైన ప్రజాస్వామ్య సంకేతమన్నారు పవన్ కళ్యాణ్.
మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం. కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు కాంపౌండ్ వాల్ కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామాన్ని మరవకూడదు. ఎక్కడో విదేశాల్లో ఉండే వాళ్ళు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి. మన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మన గ్రామాలు మర్చిపోకూడదు. అస్తిత్వం కోసం జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చి కనిపించి పోతాడని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారని ఆశించామన్నారు. కానీ అమరావతిపై విషం చిమ్మడం, అభివృద్ధిని అడ్డుకోవడం, పరిశ్రమను పాలద్రోలుతాం అనే విధంగా జగన్ తీరు ఉందని ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే కూటమి సర్కార్ అప్పులు చేయాల్సి వస్తోంది అన్నారు. జగన్ కి భయం వేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు పయ్యావుల కేశవ్. జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి 4 సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి, ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన మొదటి నుంచి చివరి దాకా ఏం మాట్లాడాడు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి? ఈ దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా కొత్తగా తెలుసుకుంటా ఉంది. ప్రజలు మీకు 11 స్థానాలు ఎందుకు దించారు అనంటే రాష్ట్రంలో గతంలో లా అండ్ ఆర్డరు మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని 11 స్థానాలకు దించారు. స్కాముల గురించి మాట్లాడుతున్నారు. లిక్కర్లో ఏదో జరిగింది అని. ఇవాళ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఎప్పుడు పెట్టింది? ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం. ఇంకా ముందుకు పోతే ఇంకా ఒక 60-70 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పాలసీ. ఓపెన్ ఆక్షన్ టెండర్ పెట్టి ఎవరైనా పాడుకోండి అనేటువంటి. అందులో ఏం తప్పు? ఏపీలో అనేక స్కామ్లు జరుగుతున్నాయని, వాటన్నింటికీ పరాకాష్ట అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీయేనని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాజధాని పేరుతో ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లను పిలిచారని, కానీ ఇప్పుడు వాటిని రద్దు చేశారని అన్నారు. మిగిలిన ఆ పనుల అంచనాలను అమాంతం పెంచేశారని ఆరోపించారు. పెంచిన అంచనాలు కూటమి నేతలు దోచుకోవడానికనే జగన్ ఎద్దేవా చేశారు. స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. 2,000 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేశారని ఆరోపించారు. విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందని ఆక్షేపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీది కుట్ర అని విమర్శించారు. దశలవారీగా స్టీల్ ప్లాంట్ను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆక్షేపించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. విశాఖపట్నంలో విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2,000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా 2,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ గా, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2,000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. కనీసం 2,000 మందిని ఉద్యోగాలలోంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా, పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా? ఉంది అంటే
ఉగ్రవాదుల వెనక్క దాక్కుని భారత్పై పాకిస్తాన్ యుద్ధం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగిన ప్రతిసారి మనమే విజయం సాధించామన్నారు. భారత్పై పాకిస్తాన్ కుట్రలో చేస్తే ఏం చేస్తామో ఆపరేషన్ సింధూర్తో చూపించామని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశామన్న ఆయన వారి వైమానిక స్థావరాలను దెబ్బతీశామని చెప్పారు. భారత్పై మరోసారి దాడి చేస్తే అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు సైతం ఎవరూ ఉండరని అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. पाकिस्तान वालों को हम कहना चाहते हैं, आप अपने आतंकवादियों के पीछे छिपकर हिंदुस्तान के साथ लड़ाई लड़ना चाहते हो. जब जब सीधा युद्ध भारत और पाकिस्तान का हुआ है साथियों, चाहे 65 का युद्ध हो, 71 का युद्ध हो, कारगिल की लड़ाई हो, हर बार भारत ने पाकिस्तान को धूल चटाई है और ऑपरेशन सिंदूर में भी करके दिखाया है कि पाकिस्तान अगर आंख उठाकर देखेगा तो आंखें नोचने का काम कर लिया जाएगा साथियों. अभी तो हमने आतंकवादी ठिकानों को ध्वस्त किया है, पाकिस्तान की हवाई पट्टियों को बम धमाकों से खत्म किया है, पाकिस्तान के बहुत सारे सैन्य ठिकानों को जो महत्व के थे उन पर ऐसे प्रहार किए कि पाकिस्तान को चारों खाने चित करने का काम किया है. और पाकिस्तान को मैं सचेत करने वाला हूं, अगर अगली बार कोई आतंकवादी हमला भारत की ओर करने का प्रयास किया तो उस जनाजों में जनाजा उठाने वाला भी कोई नहीं मिलेगा और जनाजों के साथ रोने वाला भी कोई नहीं मिलेगा. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దానిని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను మన ప్రభుత్వం విదేశాలకు పంపించింది. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్కు వెళ్లిన బృందాలు పాక్ దుశ్చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి నుంచి భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడున్న మన రాయబార కార్యాలయాలు వెల్లడిస్తున్నాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యుఏఈలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో అక్కడి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రముఖులు, మేధావులతో భేటీ అవుతోంది. ఇప్పటికే 2 కీలక సమావేశాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా పాక్ నుంచి ఎదురవుతున్న ఉగ్ర ముప్పు, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలను వారికి మన బృందం వివరించింది. ఈ క్రమంలో భారత్ చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన యుఏఈ అధికారులు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా రూపు మాపాల్సిందేనని ఉద్ఘాటించారు. భారత్ పాక్ అణు యుద్ధాన్ని ఆపారని, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటున్నారు. ఆ ఘనత తనకే దక్కాలని తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం నెదర్లాండ్స్కు చెందిన టీవీ ఇంటర్వ్యూలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై తమ 2 దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు. 2 దేశాల ప్రతినిధులు హాట్ లైన్లో మాట్లాడుకునేలా తగిన వ్యవస్థ ఉందని చెప్పారు. మే 10న పాక్ ఆర్మీ నుంచి ఒక సందేశం వచ్చిందని, ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామనేది దాని సారాంశమని జైశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ప్రశ్నించగా అమెరికాలోనే ఉందని మంత్రి సూటిగా బదులిచ్చారు. అలాగే ఉద్రిక్తతల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఒప్పందం ద్వైపాక్షికంగానే ఉండాలి అనేది తమ వైఖరి అన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అదే సమయంలో చర్చలు, ఉగ్రవాదం కలిసి ఉండవని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదుల జాబితాను పాకిస్తాన్కి ఇచ్చామని, దానిపై దాయాది దేశంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోదీ చెప్పినట్లు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చినంత కాలం సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామని స్పష్టం చేశారు. President Trump, see, I had made in the last briefing, I had made very clear, I had addressed this issue. Further to that, I have nothing to add, but at the same time, I would like to let you know that you are aware of our position, that any India-Pakistan engagement has to be bilateral. At the same time, I would like to remind you that talks and terror don't go together. On terrorism itself, as I had said earlier, we are open to discussing the handing over to India of noted terrorists whose list was given to Pakistan some years ago. I would also like to underline that any bilateral discussion on Jammu and Kashmir will only be on the vacation of illegally occupied Indian territory by Pakistan. And on the question of Indus Waters Treaty, I am again repeating myself, it will remain in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. As the Prime Minister has said, water and blood cannot flow together. Trade and terror also cannot go together.
పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె లగ్జరీ లైఫ్, విదేశీ ప్రయాణాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక కొత్త విషయం బయటకొచ్చింది. జ్యోతికి స్పాన్సర్ చేసిన వాటిల్లో యుఏఈకి చెందిన ఒక ట్రావెల్ కంపెనీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. జ్యోతి చేసిన పలు వీడియోలకు యుఏఈ ట్రావెల్ కంపెనీ అయిన వెగో స్పాన్సర్ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గుర్తింపు ఉన్న ఈ కంపెనీకి సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఆఫీసులున్నాయి. ఈ కంపెనీకి పాకిస్తాన్లోనే కార్యకలాపాలు సాగించేందుకు చట్టబద్ధ లైసెన్స్ ఉన్నట్లు తెలిసిందే. అయితే వెగో పాకిస్తాన్కు ఫండింగ్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ ఖర్చుల కోసం స్పాన్సర్గా ఉండడంతో అధికారులు దృష్టి పెట్టారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా నష్టాల తర్వాత నిన్న లాభాలు చవిచూసిన సూచీలు నేడు మరోసారి నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో మన మార్కెట్ సూచీలు కూడా నష్టాలు చవిచూశాయి. అమెరికా అప్పులపై ఆందోళన, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాలు ఇతర మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువకు చేరింది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకోవడం ఊరటనిచ్చింది. సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లో కదలాడిన చివరికి 644.64 పాయింట్ల నష్టంతో 80,951.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 203.75 పాయింట్ల నష్టంతో 24,609.70 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.